మనకి డిఎస్సికి సంబంధించి ఖాళీల వివరాలు చాలా స్పష్టంగా అఫీషియల్గా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాలు మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ఈ వీడియోలో గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న వేకెన్సీలు, అలాగే మరి ఏపీఆర్జేసీ, బీసీ వెల్ఫేరు, అలాగే పీజీటీ, టీజీటీ పోస్టులు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, వాటన్నిటిలో ఉన్న పీజీటీ, టీజీటీ పోస్టులు కూడా చూస్తాం. ఇంకా కొత్తగా జోవనల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కోర్టుల పరిధిలో కొన్ని స్కూల్స్ ఉంటాయి, బాల నేరస్తులు ఉంటారు, వాళ్ళని అక్కడ ఉంచడం జరుగుద్ది, వాళ్ళకి బోధించడానికి ఆ స్కూల్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా పరిషత్తు, మున్సిపల్, గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ ఖాళీలు డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాను చూద్దాం. 18 తెలుగు పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు 37 ఉన్నాయి, 37. అలాగే హిందీ 11, ఇంగ్లీషు 65 ఉన్నాయి. మరి మ్యాథ్స్ చూస్తే 33, అలాగే పిఎస్ 14 పోస్టులు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళంలో బయాలజీ 34, సోషల్ 70. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పీఈటీ పోస్టులు కూడా 81 ఉన్నాయి. ఎస్జిటి 113 ఉన్నాయి. మొత్తం 400, ఇక్కడ చూస్తే మొత్తం 458 ఖాళీలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాలో చూస్తే తెలుగు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు 14, అలాగే స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా 14 ఉన్నాయి, ఇంగ్లీష్ 23 ఉన్నాయి, మ్యాథ్స్ 8 పోస్టులు ఉన్నాయి, పిఎస్ పోస్టులు వచ్చి 32 ఉన్నాయి. అలాగే బయాలజీ 20 పోస్టులు, సోషల్ 62 పోస్టులు, పీఈటీ పోస్టులు 63, ఎస్జిటి పోస్టులు 210, మొత్తం 446 పోస్టులు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాను మీరు చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి. విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో మరి విశాఖపట్నం టోటల్ 734 పోస్టులు, టోటల్ పోస్టులు 734 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో ఎస్ఏ తెలుగు 26, హిందీ 28, మరి ఇంగ్లీషు వచ్చేసి 55, మ్యాథ్స్ 59, పిఎస్ ఫిజికల్ సైన్స్ 39, బయాలజీ 58, సోషల్ వచ్చి 91, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి మరి 139, ఎస్జిటి 239, మొత్తం 734 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా చూస్తే ఈస్ట్ గోదావరిలో ఎస్ఏ తెలుగు 65, అలాగే 78 పోస్టులు ఉన్నాయి హిందీ పోస్టులు. ఇకపోతే ఇంగ్లీషు 95 పోస్టులు ఉన్నాయండి ఈస్ట్ గోదావరి, ఇంగ్లీష్ 95, ఎస్ఏ మ్యాథ్స్ 64, పిఎస్ 71, మరి ఎస్ఏ బిఎస్ బయాలజీ 103 పోస్టులు, సోషల్ వచ్చేసి 132 పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లా. సోషల్ 132, అలాగే పీఈటీ పోస్టులు 210 పోస్టులు, అలాగే 423 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఈస్ట్ గోదావరి. మొత్తం 1241 పోస్టులు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇక వెస్ట్ గోదావరి జిల్లా చూస్తే వెస్ట్ గోదావరిలో 42 ఉన్నాయి తెలుగు పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 42. ఇవన్నీ కూడా గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్ వేకెన్సీలు. వెస్ట్ గోదావరిలో తెలుగు 42, హిందీ 61, ఇంగ్లీషు 84, ఇక మ్యాథ్స్ 40, ఫిజికల్ సైన్స్ 40, బయాలజీ వచ్చేసి 64, అలాగే సోషల్ వచ్చి 103, అలాగే పీఈటీ పోస్టులు 181, ఇక 420 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 1035 పోస్టులు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే కృష్ణా డిస్టిక్ చూద్దాం. కృష్ణా డిస్టిక్లో 39 పోస్టులు తెలుగు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 39, 25 హిందీ పోస్టులు ఉన్నాయి, 93 పోస్టులు ఇంగ్లీష్ ఉన్నాయి. 93 కృష్ణా జిల్లాలో ఇంగ్లీష్ పోస్టులు 93. ఇక 52 మ్యాథ్స్ పోస్టులు, 54 ఏమో ఫిజికల్ సైన్స్ పోస్టులు, 142 పోస్టులు బయాలజీ, అలాగే 135 పోస్టులు సోషల్ స్టడీసు, 123 పోస్టులు పీడీ పోస్టులు, 545 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు, ఎస్జిటి 545, మొత్తం 1208 పోస్టులు కృష్ణా జిల్లాలో ఇచ్చాడు. ఇకపోతే గుంటూరు జిల్లాలో 42 తెలుగు పోస్టులు ఉన్నాయి, హిందీ పోస్టులు 57, మరి ఇంగ్లీషు 69, మ్యాథ్స్ 35, పిఎస్ 58, బయాలజీ 86, సోషల్ 109, గుంటూరులో సోషల్ 109, అలాగే పీఈటీ పోస్టులు 166 పోస్టులు ఉన్నాయి.
ఇక ఎస్జిటి పోస్టులు 521 పోస్టులు, మొత్తం 1143 పోస్టులు గుంటూరు జిల్లాలో ఇచ్చాడు. ఇకపోతే ప్రకాశం జిల్లా చూస్తే 39 పోస్టులు ఉన్నాయి తెలుగు, హిందీ 23, ఇంగ్లీషు 95, అలాగే మ్యాథ్స్ 94, మరి పిఎస్ 24, బయాలజీ 70, అలాగే సోషల్ 106 పోస్టులు ప్రకాశం డిస్టిక్. ఇక పీఈటీ పోస్టులు వచ్చి 72, అలాగే ఎస్జిటి పోస్టులు 106 పోస్టులు ఉన్నాయి. మొత్తం 629 పోస్టులు మనకు ప్రకాశం జిల్లాలో ఇచ్చారు. ఇక ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 39 తెలుగు పోస్టులు ఉన్నాయి, 18 ఏమో హిందీ పోస్టులు ఉన్నాయి, 84 ఏమో ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి, 63 మ్యాథ్స్ పోస్టులు ఉన్నాయి. ఇక 76 వచ్చేసి ఫిజికల్ సైన్సు, బయాలజీ 63, ఇకపోతే 103 పోస్టులు సోషల్ ఉన్నాయి, 107 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి, 115 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 668 పోస్టులు మనకి నెల్లూరు జిల్లాలో ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఎస్జిటి 115 పోస్టులు, ఓకే. సోషల్ వచ్చేసి 103 పోస్టులు. ఇకపోతే మరి 63 బిఎస్, పిఎస్ వచ్చి 76. ఇకపోతే చిత్తూరు జిల్లా, ఇక మనకి చిత్తూరు జిల్లా చూస్తే మొత్తం ఇక్కడ 38 పోస్టులు తెలుగు ఉన్నాయి, 17 హిందీ, 104 ఇంగ్లీషు, 104 పోస్టులు ఉన్నాయి ఇంగ్లీషు చిత్తూరు జిల్లా. ఇకపోతే మ్యాథ్స్ 30 పోస్టులు ఉన్నాయి, పిఎస్ 29, బయాలజీ 63, అలాగే సోషల్ 130, ఓకే. ఇక 86 పోస్టులు ఉన్నాయి పీఈటీ పోస్టులు, అలాగే 976 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎస్జిటి పోస్టులు 976, మొత్తం 1473 పోస్టులు ఉన్నాయండి. 1473 పోస్టులు ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇక కర్నూలులో 82 పోస్టులు ఎస్ఏ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 82, హిందీ 114, ఇంగ్లీషు 81, ఇక 90 పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్. కర్నూలు జిల్లాలో మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 90. ఇక ఫిజికల్ సైన్స్ వచ్చేసి పిఎస్ 66, ఇక బిఎస్ 74, బయాలజీ 74, ఇక సోషల్ వచ్చేసి 112 పోస్టులు, పీఈటీ పోస్టులు 209 పోస్టులు పీఈటీ. ఇకపోతే ఎస్జిటి పోస్టులు ఎప్పట్లాగానే 1817 పోస్టులు, 1817 పోస్టులు కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 1817, మొత్తం 2645 పోస్టులు కర్నూలు జిల్లాలో ఇచ్చాడు. 2645 పోస్టులు, ఓకే. నెక్స్ట్ కడప జిల్లా చూస్తే 34 పోస్టులు తెలుగు ఉన్నాయి, అలాగే 18 పోస్టులు ఎస్ఏ హిందీ, 81 పోస్టులు ఇంగ్లీషు, 44 పోస్టులు మరి మ్యాథ్స్, 30 పోస్టులు ఉన్నాయి పిఎస్, బయాలజీ 53, ఇక 65 పోస్టులు సోషల్, 82 పోస్టులు పీఈటీ పోస్టులు ఉన్నాయి కడప జిల్లాలో. ఇక ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఇక్కడ 298 పోస్టులు ఉన్నాయండి కడప జిల్లాలో. ఎస్జిటి పోస్టులు 298, ఇక మొత్తం 705 పోస్టులు అనమాట. ఇక అనంతపురం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు 37, హిందీ 28, ఇంగ్లీషు 103 పోస్టులు ఇంగ్లీషు, అనంతపురం ఇంగ్లీషు 103. ఇకపోతే మరి మ్యాథ్స్ 43, 66 పోస్టులతో పిఎస్ ఉంది, 66 పోస్టులు పిఎస్ అదే ఫిజికల్ సైన్స్. బయాలజీ వచ్చేసి 72 పోస్టులు, సోషల్ వచ్చి 111 పోస్టులు. ఇక పీఈటీ పోస్టులు 145 అనంతపురం జిల్లా. ఇకపోతే 202 పోస్టులు ఎస్జిటి పోస్టులోని మొత్తం 807 పోస్టులు ఉన్నాయండి. ఇదిగోండి ఈ విధంగా 13,192 పోస్టులు ఏ మేనేజ్మెంట్లో ఉన్నాయంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్, ఈ 4 మేనేజ్మెంట్లో కలిపి 13,192 పోస్టులు ఇచ్చాడు. ఈ విధంగా ఈ 13 జిల్లాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ మనం మున్సిపల్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలో చూద్దాం. ఇదిగోండి ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించవచ్చు, రైట్. ఇక్కడ చూస్తే ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి మనకి. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు, ఇవి కూడా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులే. కాబట్టి ఈ పోస్టులు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే రైట్, ఇక్కడ చూడండి శ్రీకాకుళం
డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు తెలుగు హిందీ ఏమీ లేవు, కానీ ఇంగ్లీషు 12 ఉన్నాయి, మ్యాథ్స్ 13 ఉన్నాయి, అలాగే ఫిజికల్ సైన్సు 10, బయాలజీ 12, సోషల్ 5, ఇక ఎస్జిటి 33 పోస్టులు ఉన్నాయి. మొత్తం 85 ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు మొత్తం 85 ఇచ్చాడు శ్రీకాకుళం జిల్లాలో. తెలుగు హిందీ అలాగే పీఈటీ పోస్టులు లేవు ఇక్కడ, అంటే ట్రైబల్ వెల్ఫేర్లో లేవు. మనకి మ్యాథ్స్ అక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఆటల్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ విజయనగరం జిల్లాలో తెలుగు హిందీ ఏమీ లేవు, కానీ ఇంగ్లీష్ 7 ఉన్నాయి, మ్యాథ్స్ ఒక 25 ఉన్నాయి, పిఎస్ ఒక 24, అలాగే బయాలజీ వచ్చి 16, సోషల్ ఒక 5 ఉన్నాయి, అలాగే ఎస్జిటి పోస్టులు 60 ఉన్నాయి. మొత్తం 137 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే విశాఖపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు వచ్చేసి తెలుగు 7 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ 11, ఇంగ్లీషు 0, ఇంగ్లీష్ ఏమి లేవు, మ్యాథ్స్ ఒక 7 ఉన్నాయి, అలాగే ఫిజికల్ సైన్స్ 35 ఉన్నాయి. ఇకపోతే సోషల్ ఒక 5 ఉన్నాయి అంతే. మొత్తం ఇక్కడ చూడండి ఎస్జిటి 335 పోస్టులు, 335 పోస్టులు విశాఖపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అన్నమాట. 335, మొత్తం 400 పోస్టులు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. విశాఖపట్నం ఎక్కువగా ట్రైబల్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ యొక్క 400 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూస్తే తెలుగు ఏమి లేవు, హిందీ ఏమి లేవు, ఇంగ్లీష్ ఏమి లేవు, మ్యాథ్స్ ఏమి లేవు, కానీ పిఎస్ 3 ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్లో, అలాగే బయాలజీ 4 ఉన్నాయి, అలాగే పీఈటీ పోస్ట్ ఒకటి ఉంది, అలాగే ఎస్జిటి పోస్టులు 104 ఉన్నాయి. మొత్తం 112 పోస్టులు మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నదే పిఎస్ 1, పిఎస్ 3, బిఎస్ 4, పీఈటీ పోస్ట్ 1, అలాగే ఎస్జిటి 104 ఉన్నాయి. ఇక వెస్ట్ గోదావరి జిల్లా చూస్తే వెస్ట్ గోదావరిలో ఎస్ఏ తెలుగు 4 ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేరు, ఎస్ఏ తెలుగు 4, హిందీ 5, ఇంగ్లీషు 1, ఇకపోతే ఇంకా మ్యాథ్స్ పిఎస్ ఏమి లేదు, కానీ బిఎస్ 1 ఉంది, బయాలజీ, సోషల్ ఒక 4 పోస్టులు, అలాగే పీఈటీ ఒక 3 పోస్టులు, ఎస్జిటి ఒక 14 పోస్టులు, మొత్తం 32 పోస్టులు ఉన్నాయి వెస్ట్ గోదావరిలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు. కృష్ణా జిల్లాలో మరి ట్రైబల్ వెల్ఫేర్ ఏమీ లేవు, కానీ ఇంగ్లీష్ 1 ఉంది, అలాగే ఇంగ్లీష్ 1, పిఎస్ 1, బయాలజీ 1, అలాగే ఎస్జిటి 2, మొత్తం 5 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఒక ఇంగ్లీష్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, పిఎస్ 1 ఉంది, బయాలజీ 1 ఉంది, ఇకపోతే ఎస్జిటి ఒక 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కృష్ణాలో ఉన్నాయి. ఈ గుంటూరులో ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి తెలుగు హిందీ ఏమీ లేవు, ఇంగ్లీష్ ఒక 1 ఉంది, మ్యాథ్స్ ఒక 2 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 1, సోషల్ 1, ఎస్జిటి పోస్టులు ఒక 10, మొత్తం 16 పోస్టులు గుంటూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు. ఇక ప్రకాశంలో తెలుగు 2 పోస్టులు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేరు, తెలుగు 2, హిందీ 4, అలాగే ఇంగ్లీష్ ఒక 4, మ్యాథ్స్ 1, అలాగే పిఎస్ 2, బయాలజీ 2, సోషల్ 2, అలాగే ఎస్జిటి 26, మొత్తం 43 పోస్టులు మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు అన్నమాట. ఇక ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి తెలుగు ఏమీ లేవు, కానీ హిందీ 1 ఉంది, ఇంగ్లీష్ 1 ఉంది, అలాగే మ్యాథ్స్ 1 ఉంది, ఇకపోతే ఎస్జిటి ఒక 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు మనకి నెల్లూరు జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 5. ఇక చిత్తూరు జిల్లాలో మొత్తం మీద మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏమీ లేవు, మ్యాథ్స్ 1 ఉంది ట్రైబల్ వెల్ఫేర్, అలాగే ఇకపోతే పిఎస్ ఫిజికల్ సైన్సు బయాలజీ ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి, ఇకపోతే ఎస్జిటి ఒక 2 పోస్టులు, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు 5. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో తెలుగు హిందీ ఏమీ లేవు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు, ఇక ఇంగ్లీష్ ఒక 7 పోస్టులు ఉన్నాయి, అలాగే మ్యాథ్స్ ఒక 4 పోస్టులు, ఫిజికల్ సైన్స్ ఒక 4, బయాలజీ ఒక 4, మరి నెక్స్ట్ సోషల్ ఒక 2, అలాగే పీఈటీ ఒక 2 పోస్టులు, ఎస్జిటి ఒక 10 పోస్టులు, మొత్తం 33 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో. ఈ కడప జిల్లాకు వచ్చేసరికి పెద్దగా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఏమి లేవు, ఇక తెలుగు హిందీ ఏమీ లేవు, ఇంగ్లీష్ కూడా ఏమీ లేవు, మ్యాథ్స్ ఒక పోస్ట్ ఉంది ట్రైబల్ వెల్ఫేరు, అలాగే పిఎస్ 1, బయాలజీ 1, అలాగే ఎస్జిటి కూడా 1 ఉంది, మొత్తం 4 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు ఉన్నాయి కడప జిల్లాలో. ఇక అనంతపురం జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ వరకు ఏమీ లేవు, ఇక పిఎస్ 1 ఉంది, బయాలజీ 1 ఉంది, ఎస్జిటి ఒక 2, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు స్టేట్ వైడ్గా 881 పోస్టులు ఉన్నాయండి, 881 పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే నెక్స్ట్ మనం సెగ్మెంట్ చూడండి,
జోవనైల్ పోస్టులు, జోవనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ అని ఉంది కదా, జోవనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ ఇక్కడ చూసుకోవచ్చు. జోవనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ జోవనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్లో అంటే జోవనైల్ అంటే మీకు తెలుసు అంటే బాల నేరస్తులు ఉండే పాఠశాలలు అనమాట. బాల నేరస్తులు ఉండే పాఠశాలల్లో మనకి పోస్టులు ఇచ్చాడు. ఇక్కడ మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. బాల నేరస్తుల పాఠశాలలో 15 పోస్టులు ఉన్నాయి. ఇవి అన్ని చోట్ల లేవు. విశాఖపట్నంలో ఒక ఎస్జిటి 4 పోస్టులు ఉన్నాయి, పీఈటీలో ఒకటి ఉంది, మొత్తం 5 పోస్టులు అనమాట విశాఖపట్నం జిల్లాలో. జోవనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ ఇవి బాల నేరస్తులు ఉండేటువంటి పాఠశాలలో. ఇక్కడ విశాఖపట్నంలో 4 పోస్టులు ఎస్జిటి పోస్టులు, అలాగే పీఈటీ ఒక పోస్టు ఉంది, మొత్తం 5 పోస్టులు. ఇక ఏలూరు జిల్లాలో ఎస్జిటి 6 ఉన్నాయి, ఒక పీఈటీ ఒకటి ఉంది, మొత్తం 7 పోస్టులు. ఇక కడప జిల్లాలో 3 ఎస్జిటి పోస్టులు అంతే, 3 ఎస్జిటి పోస్టులు అంతే. ఈ విధంగా విశాఖపట్నం, ఏలూరు, కడప ఇక్కడ జోవనైల్ డిపార్ట్మెంట్ స్కూల్స్ ఉన్నాయి ఈ 3 చోట్ల. కాబట్టి ఆ 3 చోట్ల మొత్తం 15 పోస్టులు ఇచ్చాడు. ఎస్జిటి పోస్టులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్ మనం చూస్తే ఇక్కడ గమనించండి. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. అంటే పోస్ట్ వైజ్ అంటే మీకు తెలుసు ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఇచ్చాడు, ఎస్జిటి పోస్టులు ఎన్ని, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఎన్ని, టోటల్ ఎన్ని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్గా అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఇవి మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి. అంటే గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషను వీటిల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7487 పోస్టులు ఉన్నాయి. మొత్తం 7487 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఎస్జిటి పోస్టులు మొత్తం నోటిఫికేషన్ ఇచ్చింది 6599. మొత్తం మీద స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చి ఒక 2 పోస్టులు, టోటల్గా 14,088 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సెగ్మెంటు ఇగోండి, ఇక్కడ స్టేట్ వైడ్, జోన్ వైజ్ వేకెన్సీస్. మనకి స్టేట్ వైడ్, జోన్ వైజ్ పోస్టులు ఎక్కడ ఉంటాయంటే ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూలు, తర్వాత బీసీ వెల్ఫేరు, ఏపీ ఆర్జేసీ, ఏపీ రెసిడెన్షియల్ వీటిల్లో స్టేట్ వైడ్, జోన్ వైజ్ పోస్టులు ఉంటాయి. వాటిలో కొన్ని స్టేట్ వైడ్ ఉన్నాయి, కొన్ని జోన్ వైజ్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్, ఇక్కడ చూడండి, వేకెన్సీస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ స్టేట్ లెవెల్. డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్టెడ్ స్టూడెంట్స్ ఉండేటువంటి ఆ స్కూల్స్ ఉన్నాయి కదా, అవి స్టేట్ లెవెల్లో అక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. స్టేట్ లెవెల్లో అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. స్టేట్ లెవెల్ సెలక్షన్ మొత్తం స్టేట్ లెవెల్ లిస్ట్ తీసుకుని సెలెక్ట్ చేస్తారు. ఇకపోతే అది స్టేట్ లెవెల్. మనకేమో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ ఉంది, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జిట్లు కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్. ఇవేమో స్టేట్ లెవెల్ సెలక్షన్. అలాగే పీజీటీ, టీజీటీ పోస్టులు ఉన్నాయి ఇంకా కొన్ని. ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ ఏమో జోన్ లెవెల్. ఏపీ రెసిడెన్షియల్ ఉంది కదా, ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ అవి స్టేట్ లెవెల్ పోస్టులు. ఓకే, ఇక్కడ చూడండి, హెచ్హెచ్ స్కూల్స్ అంటే హియరింగ్ ఇంపేర్డ్. ఇక్కడ తెలుగు ఒక పోస్ట్ ఉంది. ఇది చూడండి టీజీటీ పోస్టులు ఇవన్నీ కూడా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు. టీజీటీ, పీజీటీలే స్టేట్ లెవెల్ ఉంటాయి. జోన్ లెవెల్ అయినా స్టేట్ లెవెల్ అయినా ఉండే పోస్టులు ఏంటంటే టీజీటీ, పీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులే టీచర్ పోస్టులు మనకి స్టేట్ లెవెల్, జోన్ లెవెల్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏపీ రెసిడెన్షియల్ అనేది స్టేట్ లెవెల్. అలాగే బీసీ వెల్ఫేరు, తర్వాత మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ కూడా స్టేట్ లెవెల్. అలాగే మోడల్ స్కూల్ ఉంది, అది జోన్ లెవెల్. ఓకే, ఇకపోతే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ పోస్టులు. ఇక్కడ హియరింగ్ ఇంపేర్డ్ తెలుగు ఒకటి ఉంది, ఇది స్టేట్ లెవెల్ టీజీటీ పోస్టు. హియరింగ్ ఇంపేర్డ్ ఒకటి, ఇందులో తెలుగు ఒకటి. హియరింగ్ ఇంపేర్డ్ కేటగిరీలో తెలుగు ఒక పోస్టు, మ్యాథ్స్ 2 పోస్టులు ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 2 పోస్టులు ఉన్నాయి, పీఈటీ ఒక పోస్ట్ ఉంది, పీఈటీ ఒకటి, ఎస్జిటి 5. ఓకే, మొత్తం 11 పోస్టులు అనమాట. ఏవి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. ఇక విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ స్టేట్ లెవెల్లో టీజీటీ పోస్టు 3 ఉన్నాయి. మ్యాథ్స్ టీజీటీ హిందీ అనమాట, టీజీటీ హిందీ 3, మ్యాథ్స్ ఏమి లేవు కానీ ఫిజికల్ సైన్స్ ఒక 3 ఉన్నాయి టీజీటీ. ఇక బయాలజికల్ సైన్స్ ఒక 2 ఉన్నాయి టీజీటీ, పీఈటీలో ఒక 2 ఉన్నాయి, అలాగే ఎస్జిటీస్ 10 ఉన్నాయి. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం ఇక్కడ 31 పోస్టులు ఇవ్వడం జరిగింది టీజీటీ పోస్టులు డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్లో స్టేట్ లెవెల్ సెలక్షన్. ఇది నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. నెక్స్ట్ కేటగిరీ చూస్తే జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఏపీఆర్జేసీ. ఇగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి చక్కగా. ఇవి జోన్ వైజ్ పోస్టులు అండి.
ఇగో జోన్ వైజు లేదా స్టేట్ వైడ్ వేకెన్సీ పొజిషన్స్ ఇన్ ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ వెల్ఫేరు, ఆ ట్రైబల్ వెల్ఫేర్, గురుకులం పోస్టులు ఇవన్నీ కూడా జోన్ వైజు స్టేట్ లెవెల్లో ఉంటాయి. కొన్ని ఏమో జోన్ వైజ్ ఉంటాయి, కొన్ని స్టేట్ లెవెల్ ఉంటాయి. అది ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ కేటగిరీ ఇచ్చాడు. ప్రిన్సిపాల్ పోస్టులు అండి, స్టేట్ లెవెల్. ప్రిన్సిపాల్ పోస్టు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు. ప్రిన్సిపాల్ పోస్ట్కి మనం స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వాలి. 52 పోస్టులు ఉన్నాయి ప్రిన్సిపాల్ పోస్ట్కి. ఇందులో ఇక్కడ చూడండి, ఇక ఇవి జోన్ వైజ్ కాదు కాబట్టి ప్రిన్సిపాల్ పోస్టులు అనేవి స్టేట్ వైడ్ పోస్టులు 52 ఉన్నాయి. ఇవి ఎక్కడైనా ఉండొచ్చు, అంటే ఏపీ ఆర్జేసీలో ఉండొచ్చు, ఏపీ ఎంఎస్లో ఉండొచ్చు, ఏపీ మోడల్ స్కూలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ బీసీ వెల్ఫేరు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్, ఎక్కడైనా ఉండొచ్చు. ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు, ప్రిన్సిపాల్ పోస్టులు అనేవి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది. ఇకపోతే పీజీటీ పోస్టులు, ఈ పీజీటీ పోస్టులు జోన్ లెవెల్ పోస్టులు ఉంటాయి. స్టేట్ లెవెల్ ఉంటాయి, అలాగే జోన్ లెవెల్ కూడా ఉంటాయండి పీజీటీ పోస్టులు. నేను చెప్పాను కదా, ఏపీ మోడల్ స్కూలు, ఏపీఆర్జేసీ, ఏపీ మోడల్ స్కూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బీసీ వెల్ఫేర్ ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే జోన్ లెవెల్ సెలక్షన్. ఇకపోతే మా ఏపీ రెసిడెన్షియల్ ఉంది, ఏపీ రెసిడెన్షియల్ స్టేట్ లెవెల్ సెలక్షన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ పీజీటీ పోస్టులు వచ్చేసి స్టేట్ లెవెల్లో 53, జోన్ 1లో 73, జోన్ 2లో 49, జోన్ 3లో మరి 31, జోన్ 4లో 67, మొత్తం 273 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఇక టీజీటీ పోస్టులు, ఈ టీజీటీ పోస్టులు 120 ఉన్నాయి స్టేట్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో 120 పోస్టులు. జోన్ 1లో 299, జోన్ 2లో 272, జోన్ 3లో 470, జోన్ 4లో 557, మొత్తం 1718 పోస్టులు టీజీటీ పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ పీడీ పోస్టులు స్టేట్ లెవెల్లో ఏమీ ఉండవు. ఇక జోన్ 1 6, జోన్ 2 3, జోన్ 3లో 2, జోన్ 4లో 2, మొత్తం 13 పోస్టులు. ఇకపోతే పీఈటీ పోస్టులు, ఈ పీఈటీ పోస్టులు స్టేట్ వైడ్ సెలక్షన్లో 3 ఉన్నాయి. జోన్ లెవెల్లో 22 ఉన్నాయి. జోన్ 1లో 22, జోన్ 2లో 24, జోన్ 3లో 67, జోన్ 4లో 56, మొత్తం 172 పోస్టులు. ఈ విధంగా టోటల్ చూసుకుంటే స్టేట్ లెవెల్ పోస్టులు 228, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682, మొత్తం 2228 పోస్టులు మనకి ఏపీఆర్జేసీ, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు వీటన్నిటిలో కలుపుకుని పీజీటీ, టీజీటీ, పీఈడీ, పీఈటీ పోస్టులు అన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మనం సెగ్మెంట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు మనం చూసిందే ఆ 2000 టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్స్ ఇచ్చాడుగా. స్టేట్ జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం కదా. నెక్స్ట్ టోటల్ వేకెన్సీ పొజిషన్స్. ఓకే, టోటల్ వేకెన్సీ పొజిషన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ స్టేట్ లెవెల్లో 252 పోస్టులు, జోన్ 1లో 400, జోన్ 1లో 400 ఉన్నాయి. ఇక్కడేమో జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682, టోటల్ 2259 పోస్టులు. ఇక టోటల్ వేకెన్సీ పొజిషన్ చూసిందే డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు వచ్చేసి 14,088 పోస్టులు ఉన్నాయి. ఇక స్టేటు లేదా జోన్ లెవెల్ పోస్టులు వచ్చేసి 2,259, మొత్తం అనుకున్నట్టుగా 16,347 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక వీటికి పీజీటీ లెవెల్, టీజీటీ లెవెల్ పోస్టులు ఎలా సెలెక్ట్ అవ్వాలి, వాటి సిలబస్ ఏంటి, అవన్నీ కూడా మిగిలిన విషయాలన్నీ కూడా నేను తర్వాత వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.